విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నెల్లూరు. నగరంలో 7 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. పారిశ్రామికంగా, విద్యాపరంగా నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ట్రాఫిక్ మాత్రం పెను సమస్యగా మారింది. రోడ్డు మార్జిన్లపై వరుసగా ఆటోలు, వాహనాలు నిలిపేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి పెద్ద ఐలాండ్లుగా మార్చారు. వాహనాల రాకపోకలకు విగ్రహాలు కూడా సమస్యగా మారాయి. నెల్లూరులో వాహనాల రాకపోకలు పెరిగాయి. 2000కు పైగా ఆటోలు తిరుగుతున్నాయి. చుట్టూ 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రధాన రోడ్లు విస్తరించి ఉన్నాయి. రోడ్డు మార్జిన్లలో వాహనాలను నిలిపివేస్తున్నారు. ప్రతి రోడ్డు కూడలలో నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఐలాండ్లుగా మార్చారు. ఒక్కొక్క విగ్రహానికి పెద్ద స్థలం కేటాయించడంతో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. ఉదయం, సాయంత్రమే కాదు, నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతూనే ఉంటుంది. అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే పెద్ద సమస్యగా మారింది. వీఆర్సీ కూడలి, ఆత్మకూరు బస్టాండ్, మద్రాస్ బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. నగరం ప్రజలు ఈ సమస్యను అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయామని చెబుతున్నారు. నెల్లూరు నగరంలో ప్రధానంగా రోడ్లు ఆక్రమణలకు గురయ్యి దురాక్రమణల వల్ల ఈరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తుతా ఉంది. ఈరోజు ప్రభుత్వానికి అవసరమైనటువంటి రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఆక్రమణలు కొంచెం ముందుకు రావడం వల్ల రోడ్డు కుంచుకుపోతూ ఉంది. ఒక దగ్గర 30 మీటర్లు ఉన్న రోడ్డు ఒక దగ్గరికి వచ్చేటప్పటికి 10 మీటర్లుగా అవుతా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. అంతేకాకుండా ఈరోజు నగరం మధ్యలో ఉన్నటువంటి డివైడర్లని సైజుని తగ్గించి రోడ్డు స్థలాన్ని, విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. పెద్ద మాల్స్ ఇవన్నీ కూడా నగరంలో అనుమతి ఇవ్వకుండా అవుట్స్కట్స్లో కానీ మాల్స్కి కానీ అనుమతించినట్టయితే కొంత ట్రాఫిక్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఐలాండ్స్, ఈరోజు ఐలాండ్స్ పేరుతో దాదాపు 6 ఎకరా, 1/4 ఎకరాలలో పెద్ద విగ్రహాలు కట్టడం అనేది నెల్లూరుకి అనవసరం. నగరంలో పెరిగిన ట్రాఫిక్పై నియంత్రణ లేకపోవడంతో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు భయపడుతున్నారు. అనేక మలుపులతో రోడ్లు ఉన్నాయని, ప్రధాన మార్కెట్ కూడలలో ఎక్కువగా వాహనాలు నిలిచిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఆ ఫుట్పాత్స్ అన్నింటి కూడా ఆక్రమించేసి ఎంకరేజ్మెంట్లకు తీసేసుకునే దాన్ని ఈరోజు నడవడానికి ఫుట్పాత్ లేకుండా చేసేస్తున్నారు. ఆ ఫుట్పాత్ లేకుండా చేయడం ఒకటి, దానికి తోడు ఈ పార్కింగ్లు, కార్లు, స్కూటర్లు తీసుకొచ్చి పెట్టడం వల్ల నడిచే వాళ్ళు ఏ విధంగా నడవాలి, ఎక్కడ నడవాలా, అదే రోడ్ల మీద పోవాల్సి వస్తుంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా రైల్వే లైను నెల్లూరుకి మధ్యలో ఉంది. అది నెల్లూరుని 2గా డివైడ్ చేస్తుంది. ఒక పక్కన 100 అడుగులు రోడ్డు, ఇంకొక పక్క 80 అడుగుల రోడ్డు కూడా అప్పటి నుంచి వదిలిన్నారు మనకి, పెన్న నుంచి వెంకటాచలం దాకా కూడా. కానీ అది చాలా వరకు నిరుపయోగం అయిపోతుంది. కొన్ని చోట్ల మాత్రం వాడుతున్నారు, కొన్ని చోట్ల పూర్తిగా స్లమ్స్ ఏర్పడిపోయి ఆక్యుపేషన్లో ఉన్నాయి. సో అది క్లియర్ చేస్తే మనకి మెయిన్ నెల్లూరులో సెంటర్లో ఒక 2 మంచి రోడ్లు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. బస్సెస్కి ఎట్టయితే స్టాపింగ్స్ ఉన్నాయో ఆటోలు కూడా స్టాపింగ్లు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆపకూడదు వాళ్ళు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయాలని అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణ, నగర కమిషనర్ ఢిల్లేరావు ప్రజా అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. ప్రజల ఆలోచనతో నగరాన్ని మార్చాలని సంకల్పించారు. నగరంలో 30కి పైగా రోడ్ల మధ్యలో నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా ఎక్కువ స్థలం ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. ఆత్మకూరు బస్టాండు నుంచి వీఆర్సీ కూడలి వరకు 300కు పైగా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఎక్కువ భాగం సెల్లార్లు లేవు. ఇక్కడికి వచ్చే వాహనాలు రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. మరోవైపు 500కు పైగా ఆటోలు రోడ్డు మార్జిన్లలో నిలిపి ఉంచారు. ట్రాఫిక్ నిలిచిపోవడానికి ఇది కూడా మరో సమస్యగా మారింది. మన నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళ సజెషన్స్ ఏంటనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి 2nd లెవెల్ ఆఫీసర్స్ని మనము ఇక్కడ కమిటీ, ఒక అడ్వైజరీ కమిటీ కింద పెట్టుకోండి. వాళ్ళందరూ కూడా ప్రతి సలహాని కూడా వెళ్ళి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసిన దాన్ని మళ్ళీ మేము ఒక్కసారి మీటింగ్ పెట్టుకోండి, అది యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం. కనీసం ఒక 1 or 2 months తర్వాత కొన్ని ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ సలహాలు వీటిలో మళ్ళీ నెక్స్ట్ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిపి అందులో ఇప్పటివరకు జరిగిన దాంట్లో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేశాము, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి, ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని ఒక బ్లూ ప్రింట్ అదంతా కూడా నెక్స్ట్ మన 2nd ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇటు జిఎన్టీ రోడ్ అవ్వచ్చు, ఇటు మినీ బైపాస్ రోడ్ అవ్వచ్చు, ఇటు పొదలకూరు అండ్ వాకర్స్ రోడ్లు అవ్వచ్చు, అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఒక 3 monthsలో ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ ఏదైతే సమస్య ఉందో
దాంట్లో మోర్ దాన్ 50% to 75% ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు, ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. దీని ప్రకారంగా ఈ ప్రజలందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. నెల్లూరు VRC సెంటర్ నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.